హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అఖండ 2 మూవీ 7 అవుతుంది. చలి గట్టిగా ఉంది. సో మూవీకి వెళ్ళి రివ్యూ చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే బాలయ్య బాబు అయితే హిట్ అయిపోద్ది. నా ఎక్స్పీరియన్స్ మూవీ అయితే పీక్స్ వెళ్ళిపోద్ది లేదా చాలా డ్రాప్ అయిపోద్ది. కానీ ఈ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయి. మరి చూద్దాం. ఓకే, బాయ్. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. జస్ట్ ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఆఫ్టర్ సో మెనీ పోస్ట్ పోన్స్, సో మెనీ డిలేస్, లాస్ట్ టైం కూడా టికెట్స్ తీసుకొని చాలా సఫర్ అయ్యాం. అఖండ 2 ఇప్పుడే మూవీ చూసి వచ్చాం. ఓకే, మూవీ గురించి మాట్లాడితే సింగిల్ షాట్ లో చెప్తామా? మూవీ వాస్ వర్త్ ఇట్. మీరు ఏదైతే అమౌంట్ పెడతారో దానికి ఇంటర్వెల్ తోనే మీకు వర్త్ అయిపోద్ది. యా, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎలివేషన్ షార్ట్స్ కే మీకు ఆల్మోస్ట్ ఇంకా చాలరా బాబు, మేము ఏ విధంగా బాలయ్య బాబు చూడాలి అలా చూస్తాము. నిజమే, ఒక స్క్రీన్ మీద ఒక గాడ్ ని ప్రెజెంట్ చేసినట్టు చాలా బాగా ప్రెజెంట్ చేశాడు బోయపాటి శ్రీను. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాల్సిన అసలు అవసరమే లేదు. నందమూరి తమన్ అదే నందమూరి తమన్, ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు. అదే తెలిసిందే కదా, మెగా ఫ్యామిలీకి అయితే కొన్నితల తమన్ అయిపోతాడు. అవును, అలాగా నందమూరి తమన్ తన జాబ్ ని పర్ఫెక్ట్ గా ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఇచ్చి పడేసి స్టార్టింగ్ నుంచి ఈవెన్ నువ్వు అబ్జర్వ్ చేసావు లేదో, నెట్ఫ్లిక్స్ అని మనకు పడుతుంది అంటే సాటిలైట్ రైట్స్, దానికి కూడా సెపరేట్ బీజియం ఇచ్చాడు. నువ్వు చూస్తే అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నేను థియేటర్ అంతా గాలంటే ఐ మీన్ మ్యూజిక్ తో ఆ లౌడ్నెస్ గానీ అది ఇంకా అలాగా జనాలు ఉండిపోయారు ఇంకా ఆ మ్యూజిక్ వల్ల. మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బీజిఎం. చాలా పెద్ద అడ్వాంటేజ్. నాకు తెలిసినంత వరకు హీరో ఎలివేట్ అవ్వాలంటే ప్రాపర్ బీజిఎం ఉండాలి. అది 100 కాదు 200% ఇచ్చాడు తమను. బీజిఎం లో వోకల్స్ కూడా గుజ్బంప్స్ వస్తాయి. వెనకాల కోరస్ లో ఎవరైతే చాలా బాగా చెప్పాడు కదా, ఇద్దరు పండిట్స్ చేయించాడు. సో అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీ విషయానికి, సినిమా ప్లాట్ కి వస్తే, మూవీ స్టోరీ యాజ్ యూజువల్ బాలయ్య స్టోరీస్ అంటే నాకు తెలిసిందే, ఇద్దరు బాలయ్యలు ఉంటారు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అవన్నీ స్టోరీ ప్రిడిక్టబుల్. అఖండ 1 కొంచెం సిమిలారిటీస్ ఉన్నా. మరి ఇంకా బాలయ్య మూవీస్ అంటే మనం దేనికి వెళ్తాం తెలిసిందే కదా. మీకు లాజిక్ కావాలి, నాకు ప్రాపర్ సినిమాటోగ్రఫీ అవన్నీ ఉండాలి అంటే మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే బాలయ్య సినిమాలు దేనికంటే ఆ బాలయ్య చేసే ఫైట్స్ కి, ఆ ఎలివేషన్ షాట్స్ కి, ఆ ఫిజిక్స్ ని మించిన ఫైట్స్ కి, అవి వాటికి సూట్ అవుతాయి. మిగిలిన ఎవరు చేసినా అవి ట్రోలింగ్ అవుతాయి, కానీ బాలయ్యకే సూట్ అవుతాయి, బాలయ్యే చేయాలి అవన్నీ. అంత ఏంటి ఇది లాజిక్ లేని ఫైట్స్ అవన్నీ బాలయ్య అన్ని వేస్ట్. ఆ సోదంతా వేస్ట్. ఎందుకంటే లైఫ్ లోనూ మనం లాజిక్ ఎత్తుక్కొని, సినిమాలోనూ లాజిక్ ఎత్తుక్కొని, ఇంకా లాజిక్ కోసమే ఉండాలి. అలాగైతే సినిమాని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే వన్ మ్యాన్ షో. ఇంకా అంటే పెద్ద బాలయ్య ఉన్నాడు కదా, ఇంకా మొత్తం స్క్రీన్ ప్రెసెన్స్ అంతా అతనిదే. చిన్న బాలయ్యకి పెద్ద స్కోప్ లేదు, కానీ అప్పుడప్పుడు వస్తాడు. కానీ పెద్ద బాలయ్య మాత్రం నెయిల్ ఇట్. మీరు వెయిట్, మీకు సినిమా స్టార్టింగ్ లోనే పెద్ద బాలయ్య వచ్చేస్తారు. అంటే చిన్న రీక్యాప్ ఉంటది, చిన్న రీక్యాప్, పార్ట్ 1 మొత్తం రీక్యాప్ ఉంటుంది. మీరు మూవీకి వెళ్లే ముందు అది చూడాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టింగ్ లోనే పెద్ద బాలయ్య వచ్చేస్తాడు. తర్వాత మీరు ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు మళ్ళీ ఎప్పుడు వస్తాడు. అవును, అంటే నెక్స్ట్ ఎలివేషన్ షాట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనుకోండి. నాకు అయితే పర్సనల్ గా నాకు ఇంటర్వెల్ ఏదైతే ఆ 20 minutes సీక్వెన్స్ ఉన్నదో అదైతే నాకు అరాచకం. అక్కడతో ఇంక వెళ్ళిపోయామా అనిపించి, అంటే అంత వర్త్ అయిపోయాం అప్పటికే. అంటే మీకు సినిమాకి ఇంటర్వెల్ వరకు చాలు, అంతే అయిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్, అది మీకు బోనస్ అనమాట. మీరు పెట్టిన అమౌంట్ కి ఇంటర్వెల్ వరకు మూవీ అసలు చెప్పాలంటే, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా మీకు బోనస్. బాలయ్య బాబు నుంచి చిన్న గిఫ్ట్.
చాలా బాగుంది సినిమా అయితే, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఓకే. అంటే ఇప్పుడు అందరికి స్కిప్ చేయండి మూవీని. ఒకవేళ నాకు స్టోరీ కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే సింగిల్ లైన్ స్టోరీ ఉంటది. కానీ బాలయ్య ఎలివేషన్ షాట్స్, బాలయ్య తాలూకు మేనరిజం ఇవన్నీ కావాలి. బోయపాటి టేకింగ్, తమన్ బీజిఎం ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని విజిట్ చేయండి. నాకు స్టోరీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలంటే ఎళ్లి డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ముందే చెప్పాను. ముందే ఇది ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్ Yes. అనుకోండి. ఇంకా ఇంకా మూవీస్ లో ఏమైనా ఉన్నాయా? విఎఫ్ఎక్స్ కూడా నీకు స్టార్టింగ్ అంతా ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోలింగ్ అయింది. ఇంకొక ఇక్కడ విషయం చెప్పాలి, మనం అందరం ట్రైలర్ లోను టీజర్ లోను కొన్ని షార్ట్స్ చూసాం, ఏదైతే దిష్టి తీసేది ఉందో అవన్నీ కొంచెం ఓవర్ గా ఉందో అనుకుంటాం. కానీ సినిమా చూసాక అది ఓవర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ప్లాట్ ఉంది, ఎందుకు ఓవర్ అయింది, అంత పవర్స్ ఎలాగొచ్చినా చిన్న ప్లాట్ అది యాప్ట్ అవుతుంది. అంటే బాలయ్యకి ఎలాగ ఎంత పాసిబిలిటీ ఉంది అనేది మీకు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఎలా నార్మల్ వచ్చింది. పర్సన్ కి ఇంత పవర్స్ అలా వచ్చాయి అనేది Yes. మీకు అది movie చెప్పి చూసాక చిన్న స్పాయిలర్ అయిపోతుంది. మీరు మూవీ వాచ్ చేయండి. ఉమ్. సినిమా అయితే చాలా వర్త్ అరాచకం. వర్త్. ఓకే. ఇప్పటికొచ్చి బోయపాటి బాలయ్య కాంబినేషన్ డిసప్పాయింట్ చేయలేదు. ఇకపై కూడా చేయదనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ movie. కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ మూవీ. అంటే ఇన్ని మూవీస్ వచ్చాయి, ఇంకేముంది అవును. కానీ ఇంకా ఉంది, ఇంకా తీయగలరు ఇంకా తీయగలరు. కాంబినేషన్ లో. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఆ. అంటే బొమ్మని చేసేస్తున్నారు. చాలా 3 కూడా ఉండొచ్చా? మరి అది హింట్ అయితే హింట్ అయితే లేదు. జయకండ కానీ అది అంటే వీళ్ళు తలుచుకుంటే చేస్తారు. చేయొచ్చు. సో ఇది మా జెన్యూన్ రివ్యూ అబౌట్ అఖండ 2. అండ్ మీరు కూడా మూవీని థియేటర్ లోనే వాచ్ చేయండి. మీరు తెలుసు కదా, ఫోన్ లో చూసినా వేస్ట్, Just ఆ ఫీల్ రాదు మీకు. రాదు. ఆ బీజిఎం ఉన్న ఎఫెక్ట్ మీకు ఆ రాదు, విజువల్ కానీ ఆ సౌండ్ ఉండదు, వేస్ట్. పెద్ద స్క్రీన్ లో బాగా చూడాలి. మీరు టీవీలో చూసినా సరే వేస్ట్. ఓన్లీ థియేటర్. అంటే ఇంకో సజెషన్, సింగిల్ స్క్రీన్ లో అయితే మీరు ఇంకా వైబ్ అవుతారు. ఇంకా చాలా వైపు అవుతారు. మంచి సౌండ్ అయితే నా సజెషన్ అయితే మంచి సౌండ్ థియేటర్ కి వెళ్ళండి. ఎస్, అంతే. ఇచ్చి పడేసాడు బీజిఎం అయితే. సో ఇది మా రివ్యూ అబౌట్ That's it. అఖండ 2. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ ని కీప్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. Yes. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇంగ్లీష్ కొంచెం తడబడ్డాను. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ గా చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫర్ నౌ.